హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 49 ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 49 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. అమ్మా అమ్మా, ఏం చెప్తాను పన్నవా? ఏంద్రా వీడిలో షాట ముదట పెట్టుకొని మంచిగా నిద్రపోతానా? అవే నేనడ నిద్రపోయినరా, ఆలోచించుతానా వీడిలు ఎట్లా చేస్తే ఇంకెక్కువ మంచిగా ఉంటది, గిరాకీ ఎట్లా పడుతుందని. ఏంది గిరాకే? ఏంద్రా ఎందుకు వచ్చినావు? బడి అయిపోయింది అప్పుడే? ఒకటే పుట్ట పోయింది, నాన్నతోటి పోతున్నా, పనున్నదట. ఏం పని మునిగింది? మధ్యాహ్నం భోజనం చేసినావా లేదా? తిన్నా తినే వచ్చిన. నాన్నకు అన్నం పెట్టి తొందర, మేము పోతాం. ఏ అన్నం లేదు సున్నం లేదు. గట్లాంటివేంది? రోజు అన్నం పెడతలేవా నాన్నకు? ఏ బయట కేటో పోతాండు, అన్నం తినస్తాడు. నేను అండలే. అన్ను ఉన్నది కదనే, అన్నం కూర ఏందో వేసినావు కదా. ఆయనకు మా పటీలకి బాగా ఆకలి అవుతుంది. మళ్ళోడు వండుతాడ్రా, బయటకు పోయి ఆయన తినిపోండి. నీ అవ్వ మంచిగున్నవే నువ్వు. నాన్న నేను పైసలు కూర పెడతాను, జమ చేస్తాను. పిస ఖర్చులు చెయ్యం మేము ఇప్పుడు. నాడు వంట ఎదుదా, లేకపోతే అది ఆయనతో పెట్టేస్తా. నువ్వు మళ్ళీ ఏదన్నా ఒకటి వండుకొని తిను. అరే ఆవురా, మేం బయట తినాం, పైసలు ఖర్చు పెట్టాం అంతే. ఏమైందిరా? ఏం లేదు నాన్న, తిందుపా, తొందర తిని పోదాం. ఇవో బయట తినమని చెప్తానా, నేను నీకోసం వంట చేయలే. ముందే చెప్పినా నాకు వంట చేయమని. సరే పోదాం పారా, ఏదో ఒకటి తింటపా. నువ్వు తిన్నావా లేదా? నేను తిన్నా నాన్న. టిఫిన్ కూడా చెయ్యవు నువ్వు. ప్రొద్దున నుంచి ఏం లేకపోతే ఎట్లుంటో చెప్పు. ఛాయ్ మీద ఉంటావా? మందులు వేసుకున్నావా లేదా? వేసుకుంటారా, బయట ఏదన్నా ఒకటి తిని వేసుకుంటాపా. మందులు కవర్లు వేసుకోండి. ఆవుగాని నువ్వు ఇట్రా, ఓసారి ఇట్రా. ఏంటిదే? ఇగో నువ్వు తిను, 2 పార్సల్ కట్టించుకొచ్చి రాంగా నాకు పార్సల్ పట్టుకురా గాని. బాపు అన్నం తింటాడు కావచ్చు, అన్నం పట్టుకురమ్మంటావు చెప్పు. మేము పనికాడికి పోతున్నాం, ఎట్లా పట్టుకుపోతుంది, ఎట్లా పట్టుకురా వస్తుంది? అన్నం అయితే అన్నమే, రాంగా పట్టుకురండి. నాన్న నువ్వు నాడు, అది అట్లే కొడతా ఉంటది. ఆగు సారు, ఇక పోరన్ని బడి మానిపించి మరీ ఇవన్నీ పనికి తీసుకుపోతానంటే ఏం తండ్రివి నువ్వు? అమ్మా నేనే వస్తాను చెప్పిన నాన్నకు సాయం అవుతా అని. నువ్వు ఆవురా, నువ్వు మాట్లాడకు. పోరాడు 10వ తరగతి చదువుతాడు. 10వ తరగతిలో మార్కులు మంచి రా అన్నద్దా. ఇక పోరనేమో ఆడిపోరని గక్కడెక్కనో వారేసిండు, ప్రైవేట్ బడిలో గంట ఫీజు కట్టుకుంటా. మగ పోరనేమో ఇక్కడ గవర్నమెంట్ బడిలో వారేసి ఇంకా అన్ని పనికి తీసుకుపోబడుతుంది. ఆడు మార్కులు రాక, మను రాక, ఉద్యోగం రాక నీలెక్కన చాకరీ చేసుకుంటా గొడ్డు చాకరీ ఉండన్నా? కూలి పనికి పంపుతానవా ఇప్పుడే? అమ్మా నాకు మధ్యాహ్నం ఆటలు ఉన్నాయి, నేను టీచర్కి చెప్పే వచ్చిన. నాన్నకు సాయం చేయడానికి పోతా అంటే టీచర్ ఎంత మెచ్చుకున్నది తెలుసా? నేనేం చదువు ఎగ్గొడతలేను, మంచిగా అవుతున్నా. అక్కకు ఫోన్ చేసి అడుగుతున్నా ఏమన్నా డౌట్లు ఉంటే, అన్ని చెప్తుంది అక్క నాకు. నువ్వు నాకు దాని గురించి మాట్లాడకరా. ఆ దొంగ మొక్కది చెప్తే లేదు, నన్ను తల్లి కాదన్నది. దానికి నాకు సంబంధమే లేదు. అరే ఏంద్రా ఈ పంచాయతీ? సపరేక పడుకో నువ్వు, నేను పోతా. నాన్న నువ్వు నాడు, అమ్మకి అట్లే అంటది. దరిద్ర మొక్కప్పుడు ఎక్కడి నుంచో పోరానికి మంచి బడిలా వేసుడు కాదు, ప్రైవేట్ బడిలా చదువు చేపించుడు కాదు, ట్యూషన్లు పంపుడు కాదు. పనికి రమ్మంటాడు బడి బంద్ చేసి మరి. ఇంకా ఆడిముండనేమో ఇంట్లో చచ్చేదాన్ని తీసుకుపోయి గాడేసిండు. ఇడా నాకు శాతనైతుందా? ఈయనకేమో శాతనైతలేదని కొడుకుతోటి చేయించుకుంటాను. మరి నేను కూడా బిడ్డతోటి చేయించుకుంటా కదా. 3 ఏళ్ళ బిడ్డ ఉంటే ముంత కాసరైతుందట. ఈ ముండ కథం రెక్కలు కట్టుకొని వీకనే వీకింది. ఏం చేసేట్టుడు నా బతుకు గిట్లు తయారైంది. వీడిలు చేద్దామనే వరకు నిద్ర వచ్చి మురుగుతుంది. రూపాయి అయితే లేడు. ఏమన్నా కొనుక్కొని తిందామంటే ఆకలి అవుతుంది, చేతిలో రూపాయి ఉంటలేదు. ఈ బీడీల పైసలతో ఏమన్నా కొనుక్కోవచ్చు అంటే బీడీలు కూడా అయితే లేవు. ఆ ముండ కొడుకేమో మొత్తం పాడైన బీడీలను తీసుకుంటాను లేడు. 3-4 రోజులు అవుతుంది వేసి, మొత్తం బూజు పడతాయి. మళ్ళా ఆడు తీసుకోడిగా. ఇటు మెడలు గుంజబట్టే, ఇటు నిద్ర రాబట్టే, ఇటు నడుమయ్యబట్టే. సపరేట్గా మిషన్ కొనుక్కుంటా అని అడిగితే మిషన్ కూడా కొంటలేడు దరిద్రుడు. ఆ నగలు అమ్ముతీయ, ఆ నగ అమ్మి మిషన్ కొనుక్కుంటా. లచ్చలు వస్తాయి అది అమ్ముతే. మిషన్ ఏ పాటి 10,000కి వస్తుంది. ఆ పైసలన్నీ దరిద్రం జీవించద్దు. నాకేది కావాలంటే అది కొనుక్కొని తింటా.
లోపల దాచుకుంటా. ఆ పైసలు చూయించిన అంటే కథం అప్పులోళ్ళకి వారెత్తాడు. ఎంత కష్టపడి చేసిన బీడీలకు అగ్గి పెట్టా. వీటిని ఏం చేయాలి ఇప్పుడు? పోతా ఇంకా రమేష్ షాపులకు పోయి ఇవన్నీ రమేష్ షాపులో అమ్ముతా. ఓ 2 రూపాయలు తక్కించినా మంచిదే అమ్మమాట. అవో ఇంకా గొడిసేపు అయితే ఆ మళ్ళీ ఖర్చు కూర్చుంటది. అది రాకముందే పోయి రమేష్ కి అమ్మెత్తా. అమ్మో ఇటే వస్తుంది కదా మళ్ళా. రమేష్ మంచిగా నడుతుందా షాపు? నీ పుణ్యాన మంచిగానే నడుతుంది. ఏం కావాలి? గిరి రసగుల్లనా గిరి? ఓ 2 ఇయ్యి. రోజు వస్తానో నా షాప్ అంతా గుల్ల వేసిపోతాను. అయ్యో ఇంటి పక్క పొన్నే ఉంటి గాయంత సాయం చేసుకో మొగలుకోగలం. ఏం సాయం? మంచి సాయమే చేస్తాను. నా పెళ్ళాం వచ్చిందంటే తుక్కు తుక్కు తిడుతుంది నన్ను. తుక్కు తుక్కు తిడుతుందా? మరి అన్ని లెక్క చెప్పమంటది. మన్ను దానికి అచ్చు లెక్కలు నేను చెప్పమంటది. అన్ని రాసుకొని పోతుంది. ఏవెంత ఏవెంత వచ్చినాయి ఏవెంత పోయినాయని. సరేగాని 2 రసగుల్లలి నీకు గిరాకీ పట్టుకొచ్చిన. ఏం గిరాకీ? ఇగో గీ బీడీలు తీసుకో. గవి ఎందుకు ఇస్తానా? ఊకే నాకు అంత బూజు పట్టినాయి. బూజు పట్టినాయని వాళ్ళకి వెళ్తారా? వాళ్ళేమో నిప్పి చూస్తారా? దన్న ముట్టించుకుంటారు తాగుతారు. ఇగో గిసొంటి చేస్తే ఆయన తలకేమన్నా అయితే బీడీలు తాగితే క్యాన్సర్లే వస్తానయట. దీనికి వచ్చిందా? తీసుకో. తీసుకొని 5 రూపాయలు తక్కిచ్చిన మంచిదే గాని ఇవి పైసలు కూడా ఏమద్దు. అలా రాసుకో. సామాన్లు ఇచ్చావు ఎప్పుడన్నా కావాలన్నప్పుడు. సామాన్లు తెచ్చుకున్నప్పుడు అలా కట్టియే. ఇక ఇప్పుడు 2 రసగుల్లాలు అలా కట్ చేసుకోమంటావా? గవి కాదు, గాటికి గీటికి లెక్కలు పెట్టకు. సామాన్లు పప్పులు ఉప్పులు బియ్యం ఏమన్నా పట్టకపోతా కదా గప్పుడు. నువ్వు మంచిగానే ఉన్నావు. గివేం బీడీలు పాడినాయి. గివా నువ్వు చేసిన 4 కొత్తల బీడీలు. గివిటికి ఏం సామాన్లు వచ్చి మునుగుతాయి? ఒక ఉప్పు పొట్లం కూడా రాదు. అయ్యో రోజునే పడితే ఎందుకు అట్లా అంటాను? రోజు ఎడదే పడుతుంది. 4 రోజులకు 4 కట్టలు తెస్తాను అంతే. వాటికి ఏ పాట వస్తాయి? అవు ఇంక గవైతే కట్టం లేదు. కట్టుకో, లేకపోతే అట్లే ఇళ్ళన్న పెట్టుకో. అడిగచ్చి ఒక బీడీ 2 బీడీలు అని అడుగుతారు కదా, అలాకి ఇంత సాయం చేస్తానా? నీకు శ్రమ లేకుండా చేస్తానా? ఓ మస్తు సాయం చేస్తాను. నీ బీడీలు పాడుగాను. ఏం బీడీలో ఏం కథను? ఇంకా పొట్లం ఒకటి. ఏం పొట్లం? అవి ఒకడు ఉన్నాయి చూడు, కలర్ పొట్లాలు. గీదా మాగి నూడిల్స్. గది నీ కొడుకు కోసం ఏంది? పిల్లలకు గసంటి తిండి పెట్టకు. రోగాలు వస్తున్నాయి. మంచిగా చదువుకుంటాను పిల్లగాడు. అనుకోసం కాదు, నాకే. గవి తింటావా నువ్వు? అందుకే గంట తోడున్నావు. గట్లా అనకు గాని నీళ్ళు ఉడకబెట్టుకొని తింటే మెత్త కమ్మగుండే మొన్న. అవి నువ్వే పట్టుకోపోయినావేంది? 3 ఉండే ఎటు పోయినాయని చూస్తానా. మరి షాపులు ఎవరు లేరు. నేను తర్వాత లెక్క రాసుకోమందామని పట్టుకొని పోయినా. గట్లా చెప్పక చేయక తీసుకుపోతారా చెప్పు? నేను ఎంత ఆగమైనా ఎంత ఎత్తికినా. అయ్యో 3 పొట్లాలకే వచ్చిందా? గింత పెద్ద షాపుల దాన్ని సామాన్లు ఉన్నాయి. కూరగాయలు ఏం పెట్టినావు? గింతంత కొత్తిమీర నుంచి 10 రూపాయలు ఇయ్యు. గింతంత 2 రెక్కలకి నీకు 10 రూపాయల? మార్కెట్ పోతే 10 రూపాయలకి ఇంత ఇస్తారు. మరి మార్కెట్ కి పోయి తెచ్చుకో. నువ్వు ఇంకోసారి ఇక్కడికి రాకు కాంతమ్మా. నువ్వు ఏవటి మొత్తం లాస్ అవుతుంది నాకు. అసలే షాప్ కి ఎవరు రాడు. వచ్చిన ఆ కొంత లాభం అన్నా నువ్వే పట్టుకపోతాను. ఎందుకు రారు? నేను అందరికి చెప్తాను పొంగ రంగ. మా రమేష్ షాప్ పెట్టిండు అలా కొనుక్కోండి. ఎంత గిరాకీ తెస్తానా? అచ్చే గిరాకీ అంతా నేను చెప్పిందే. ఆవు నువ్వు ఎసుడికే బతుకుతాను ఇక. ఈ షాపులన్నీ కమ్మగుంటాయి. ఏమన్నా ఆ షాప్ మీద పడ్డావు? షాప్ పెట్టిందే నీకోసం ఉన్నట్టున్నది కదా. ఏమైనా నా పేర్లని నా అమ్మని తిట్టుకుంటా. నీకు ఎట్లా రాబుద్ది అవుతుంది నా షాప్ లకు? నేను ఎప్పుడు తిట్టినా? ఇష్టం ఉన్నట్టు తిడతానమాట. పోంగ రాంగ ముందట ఆకి ఉడవంగా. నేను పందులను కోతులను కుక్కలను తిడతానా? వీళ్ళకేమైతుందట? వాటిని కూడా తిట్టద్దట్నా? భలే మాట్లాడుతావు పో నువ్వు. ఏదో అనంత ముఖం చూసి ఇస్తానా, లేకపోతే నీకోడు ఇస్తాడు. పెంట కుప్ప మీద రాయి సురితే మన మీద పెంట పడుతుంది. ఇసురకు గిసంటే ఇంకో 2 పొట్లాలు ఇయ్యు. పొట్లాలు రావేం రావు. నేను ఇయ్య పో. ఇవన్నీ తీసి లోపల దాస్తావు. అవో ఆ బీడీలు ఏమందని రాసుకో. సామాన్లు అంటది, బీడీలు అంటది, ఏందో అంటది. కిలో 4 గడ్డలు ఇయ్యు. కమ్మ ఉంటుంది ఆలుగడ్డ కూర. అన్ని మొద్దుకు మొద్దు అయ్యేటి తింటావు. మంచిగానే ఉన్నావు. అవని పెండ్లా మత్తంది. ఇది చూసిందంటే నన్ను తుక్కు తిడుతుంది. చెప్పకు ఇంట్లో అన్ని తింటానా అని. అడిగినప్పుడు ఏదంటే ఇయ్యకపోయినా అనుకో, బీడీలు తీసుకుంటానో నా దగ్గర అన్ని సామాన్లు పుట్టానికి ఇస్తాను అని చెప్తా. నీ అవ్వ మంచి బ్లాక్ మెయిల్ చేస్తాను పో నన్ను. ఇక పిల్ల కారుని గోస ఉచ్చుకుంటాంది. ఈమెను చూస్తే మంట ఉట్టుకొస్తుంది నాకు. ఏమో పోని పాపమని ఊకుంటానా. నీ అవ్వడు ఏమైనా స్వీట్లు ఉంటే అన్ని తీసి వెనక పెట్టాలి. ఎన్న వెనక పెట్టాలి, ఎన్న తాయాలి. నా షాప్ కి అయితే నీ ఖాళీ రగొడుతుంది దొంగ ముఖం దానా.
మంచిగా వచ్చుకుంటా మొద్దుకు మొద్దు. అమ్మో ఎటు పోతుంది? ఎటు పోతానవే? అయ్యో షాప్ వచ్చిందన్నయ్య. అచ్చి గంట అయితే అంది. ఏందో నడిచేది నడుతున్నావు? ఏదో మొద్దు ముఖంది ఎదురైంది. దాని ముఖంలో చెప్పు పెడితే ఎప్పుడు నా షాప్ మీద కన్ను. సామాన్లు బాగున్నాయి, మొత్తం షాప్ నిండా సామాన్లే అంటుంది. గామెతోటి నీకెందుకే? అట్టి కొట్లాడుకుంటారంతా. ఇంటి పక్కకు ఉన్న వాళ్ళతో కొట్లాడు అవసరమా? ఆ దొంగ ముఖం దాని గురించి నువ్వు చెప్తాను ఇక. ఇంటి ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్నది, కన్న బిడ్డను కూడా చంపుదామని చూస్తుంది దొంగ ముఖంది. దానికి షాప్ లోకి వెళ్ళైతే ఏమి ఇస్తలేవు కదా నువ్వు. ఏం కావాలన్నా పక్క షాప్ లో పోయి కొనుకొచ్చుకోమను. నేను గామెతోటి అసలు మాట్లాడా. నువ్వు ఇట్లా ఇచ్చినావని తెలిసిందో నేనేం చెప్తానో నాకే తెలియదు. అప్పులు గాని బేరాలు గాని ఏది కూడా పెట్టకిరా. ఖాతా పెట్టమన్నా పెట్టక చెప్తానా. పెట్ట గా అనంతాన్ని వచ్చినప్పుడు ఎప్పుడైనా పుట్టియానికి ఇచ్చినా మంచిదే గాని. పాపమైన రానే రాడే. ముఖ్య అనుక అసలుకే అడగడు. పైసలు ఉంటేనే అత్తడు, లేకపోతే లేదు. అట్టుంటారు మరి పుణ్యాత్ములు. ఈ పాపాత్మురాలు లెక్కుంటారా? తినరా పో మరి, నేనుంటా. ఏమో ఇవాళ ఆకలి అయితే లేదు కానీ పొద్దున అన్నం పెట్టినావు. మరో 2 అరటిపళ్ళు ఒలుచుకొని తినకపోయినావు. ఆకలి అయినప్పుడు తింటుంది 2. కూరగాయలు ఎవరన్నా కొంటారా లేదా? నేను కష్టపడి ఇంటెనక టమాటాలు వేసుకుంటే దొంగ మొక్క దానికి మొత్తం టమాటాల మీద కన్ను. నేను అటు వంగ చూస్తాను మెల్లగా వేసుకొని తెప్పుకొని. ఎవరే? ఇంకేవతి ఇదే మొద్దుది. మన షాప్ లో కక్కని అవోటి ఒకటి చెట్టు పెట్టిన ఇంటెనక. ఏం ఉంచుతలేదంటే దాని మొద్దు మొక్కల్లో చెప్పు పెట్టా. అబ్బా ఏం తిడతావే? మరి లేకపోతే ఏంది? దాన్ని ఒకసారి చెట్టు పెట్టమను. దాని బతుకేది శాత కాదు, పంది వంగుతే గంట లేతే గంట. తినుడు ఒక్కటే శాతనైతుంది. ఇలా బీడీలు తీసుకోడు శాతనైతే లేదా బరడానికి? ఏమైనా ఆకు తెచ్చుకుంటాంది, బూజు పట్టినాక పట్టుకొస్తాంది బీడీలు. తుక్కు తిడతాండాడ. ఏమమ్మా నువ్వైనా చెప్తేందని నన్ను తిడతాడు. ఆ దొంగ మొక్క దేవత నాకు వెళ్ళదని నేను చెప్పిన. ఒక 5 కుల్ల బీడీలు ఇయ్యే. ఒక పొట్లం కొనుక్కుంటేంది తాత? 5 కుల్ల కొనుక్కోడేంది? అవే పట్టినాయి. ఏమంటావు పొట్లం? అద్దద్దు అంత అన్ని షాపులు ఎట్లా పాడైనాయి. ఏదో అక్కడికి అవసరానికి కొనుక్కుంటాను 4. అంతేట్లో వస్తానే అంత వాసన. అగో వాసన వస్తానే అనబడుతుంది. నా బీడీలను తీసి చూసి మేమేం చెప్తాను. వచ్చినట్టు అమ్మబడుతుంది. ఇంకా నేను నా బీడీలు కూడా ఇలా పెట్టుకుని అమ్ముదాం అనుకున్నా. పోంతిగా ₹2 ఎందుకని అట ఇచ్చేస్తాను తెలుసా. అమ్మో ఆ బూజు పట్టిన వాటికేనేంది? ఆయనకేమన్నా అయితే నా సాగు మీదకి వస్తుంది. ఆ మొద్దు దానికి ఏడ పని లేదు. రేపటి నుంచి అస్సలు తీసుకొని ఆగుదాని బీడీలు. ఇగో నీ ముందటి నుంచే మంచి ప్యాకెట్ తీసిస్తా చూడు. అద్దద్దు అదే పొట్లంలోకి వెళ్ళి 4 ఇయ్యి, మంచిగా ఉంటే ప్యాకెట్ తీసుకుపోతా. ఆయన ముందటనే చూంచిరాదు. ఎందుకు మంచిగా ఉంటలేవు అంత కదేనా? ఏమో. ఏమైందే? కాలేజ్కి రెడీ కావా? కూర్చున్నావు. నేను ఇవాళ రానే కాలేజ్కి. అన్ని పిసపిసేషాలు ఎత్తానవేందే? నిన్ను చూస్తే నాకు కూడా ఎగ్గొట్ట బుద్ధి అవుతుంది. అద్దు నువ్వు కాలేజ్కి మంచిగున్నవే. నువ్వు మంచి ఎంజాయ్ అయ్యి నేనేమో కాలేజ్కి పోవాలి. మేము చదువుకుంటామే అక్కడ. నేను కూడా చదువుకుంటా. డౌట్లు వస్తే ఎవరిని అడుగుతావే? నాకేం రావు డౌట్. ఫిజిక్స్ అయితే నువ్వు చెప్తావు కదా. మాకే టైం ఉంటలేదు. ఇప్పుడు నేను ఏం చెప్పాను నీకు. ఇక నువ్వు చదువుకో. మొత్తానికి నేను రావద్దంటున్నావు అంతే కదా. రాంతి శృతి ఎందుకు అట్లా చేస్తావు? నేను ఎందుకు పోతున్నాను నీకు తెలుసు కదనే. అభి కోసం పోతున్నాను తెలుసు కదా. అట్లా కాలేజ్ ఎగ్గొట్టు పోవడు తప్పు కదనే. అత్తకు తెలుస్తుంది, తిడుతుంది. నువ్వు నాకు చెప్పవా అని అడుగుతుంది. అట్లా అనకే ప్లీజ్. నువ్వు చెప్పక ఎవరికి. సరేపో నీ ఇష్టం. మళ్ళా జంపారా ఇవాళ? కాలేజ్కి రావా? రాన్రా. అరే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, చదువుతున్నావా లేదా? బుక్స్ తీసుకునే కదా మేము పోతున్నాం. మంచిగా చదువుకుంటున్నాం అక్కడ. ఏం చేస్తానో ఏమో, మార్కులు తక్కువ రావాలని సంగతి చెప్తా. నువ్వు టెస్ట్ చేస్తున్నావు కదరా. ఏది అడిగినా చెప్తున్నానా లేదా? ఉమ్, మరి ఇంకేంది? సరే పోరా, కానీ జాగ్రత్త. అమ్మ నాన్నకు తెలిస్తే ఎవరన్నా చెప్తే ఎట్లుంటుంది చెప్పు? బాధపడతారా వాళ్ళు? సరేరా. అరే కారు ఇప్పుడు మంచిగానే ఉంటుందారా? ఏడుస్తుందా ఇంకా? మంచిగానే ఉందిరా. హెడేక్ మొత్తం తగ్గిందా? ఇప్పుడు తగ్గిందట. పాపం రా, దగ్గర 1 ఇయర్ అవుతుంది. తలనొప్పి. మనం ఎంజాయ్ చేసేటోళ్ళం కానీ కారుణ్య మాత్రం ఏడ్చుకుంటూ కూర్చునేది. అందుకే కదరా నేను పోతున్నది కారు దగ్గరికి. నా దగ్గర ఉంటేనే అది హ్యాపీగా ఉంటదిరా. సరే, అందుకే నేను కూడా ఏమంటలేను కదరా. I love you, Abhi. ఐ లవ్ యూ టు కారు.
చదువుకుందాం లేకారు. ఇంకా కొన్ని రోజులే ఉంది ఎగ్జామ్స్ కి. ఇంకొంచెం సేపు ఇలాగే ఉంటాను, నువ్వు అలాగే మొదలు పెట్టు. కారు, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? నాకు నువ్వు కావాలి అభి, నువ్వంటే నాకు పిచ్చి. మ్మ్. నువ్వంటే కూడా నాకు పిచ్చి. నువ్వు లేకుండా నేను ఉండలేను కారు. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నీకు తెలీదు అభి, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. నిన్ను చూడకుండా ఒక్క రోజు కూడా నేను ఉండలేకపోయేదాన్ని తెలుసా. నిన్ను రోజులో ఒక్కసారైనా చూడడానికి ఎంత కష్టపడేదాన్నో. ఒకసారైతే చెట్టు మీద నుంచి కింద పడ్డాను తెలుసా, అది ఇంకా నొప్పిగానే ఉంటుంది నాకు. ఎందుకు కారు అలా చేసావు? కింద కూర్చుంటే అక్కడ నొప్పి వస్తుంది, అది ఇంకా తగ్గట్లేదు. ఇంకా నొప్పిగా ఉందా? ఫ్రాక్చర్ ఏమైనా అయి ఉంటుందా? నాకు తెలియదు అభి, ఆ రోజు నిన్ను చూసాక కింద పడిపోయాను. నాకు ఇంకా అదే గుర్తు. నిన్ను చూడగానే సంతోషపడతాను కదా, ఆ నొప్పి వచ్చినప్పుడు కూడా అంతే. నాకు అదే సీన్ గుర్తొస్తుంది. నొప్పి నాకు నొప్పిగా అనిపించదు, హాయిగా అనిపిస్తుంది, నీ ఒళ్ళో పడుకున్నట్టు. నువ్వు ఇలా ఉండకపోయేదానివి కారు. మొత్తం మారిపోయావు. నేను ముట్టుకుంటేనే దూరంగా వెళ్ళేదానివి. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు నువ్వు కావాలి, నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు. అది సరే కారు, నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. నాకు నువ్వంటే ఇష్టమే కదా. మనం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం, అమ్మ కూడా ఒప్పుకుంది. ఇంకేంటి? నువ్వు నన్ను ఎక్కడ విడిచిపెట్టి వెళ్తావోనని భయం. ఎప్పుడంటే ఎప్పుడు పెళ్లి చేసుకోమంటే నాకు ఇష్టం. చదువు కూడా మానేస్తాను, నీకు అన్ని పనులు చేసి పెడతాను, నాకు వంట చేయడం కూడా వచ్చు. ఒక మంచి వైఫ్ లా చూసుకుంటాను నేను. అవన్నీ ఇప్పుడు కాదు కారు, మన స్టడీస్ అయిపోయాక. ఇప్పుడు నాకు అసలు చదువు మీద ఇంట్రెస్టే లేదు. నువ్వు చదువుమంటే చదువుతున్నానంతే. నాకు అసలు నా లైఫ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇలా నీతో గడిపితే చాలు. ఇప్పుడు ఇలాగే చచ్చిపోమన్నా చచ్చిపోతాను. కారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చదువుకుందాంలే. పెళ్లి చేసుకోవా ఇప్పుడు? కారు, మన పెళ్లి అయిపోయింది అనుకో, నా ప్రాణం పోయినా నేను నిన్ను విడిచిపెట్టాను కారు. అదొకటి గుర్తుపెట్టుకో. నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ముందు మనం స్టడీస్ పైన ఫోకస్ చేద్దాం. లేవో, నేను చెప్పింది మొత్తం అయిపోయిందా? అది చదివేశాను. ఇలా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది ఫ్రెండ్స్. రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. పిల్లలు ఎక్కడా? నలుగురు కలిసి ఇక్కడ గుడికి వెళ్ళారండి. రిజల్ట్స్ చూసారా? నువ్వు చూడలేదా? అసలు సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే కాలేజ్కి వెళ్ళొచ్చాను. పిల్లలకి చాలా మంచి మార్క్స్ వచ్చాయి. మన అభికి ఇంకా కారుణ్యకి కంగ్రాచులేషన్స్ చెప్పమన్నాడు సార్. తీసుకురమ్మన్నాడు కాలేజ్కి. వాళ్ళిద్దరు కాలేజ్ టాపర్స్. మళ్ళీ స్టేట్ ర్యాంకులు వచ్చాయి. ఈసారి అభికి కూడా స్టేట్ ర్యాంకే, కారుతో పాటు. ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం వెనక్కి ఇచ్చేశాడు. మరి సెకండ్ ఇయర్ కూడా అడగకపోయారా? అది ఇప్పుడే కాదంట, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాకే ఇస్తారంట. ఇప్పుడు ఇంతకు ముందులా లేదు, మంచి మార్క్స్ వస్తే ఫ్రీ అని కన్సెషన్ ఇస్తారు. ఎండ్ ఆఫ్ ద డే మంచి రిజల్ట్స్ వస్తే వాపస్ ఇస్తున్నారు ఫీజు, అంతే. నెక్స్ట్ ఇయర్ నలుగురికి మంచి కన్సెషన్ ఇస్తా అన్నాడు. ఇంతకి ఎంత వచ్చాయండి? అభి, శృతి రిజల్ట్స్ వచ్చాయి బేటా. టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకే? డాడీ, నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? అసలు మీరిద్దరూ ఏం చేస్తున్నారో ఏంటో నాకేం అర్థమైతే లేదు. కారుణ్య, నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావు? నువ్వు కారుని ఏమనుకు డాడీ, తప్పంతా నాదే. ఏంటి ఏమైంది నాన్న? ఏమైందేంటి? నీకు 98% వచ్చింది. కరెక్ట్ గా నేను ఎక్స్పెక్ట్ చేసినాను వచ్చా డాడీ. ఇట్స్ ఇనఫ్ ఫర్ మీ. నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, అదే నా మెయిన్ గోల్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాడీ. మరి వీళ్ళందరికీ? కంగ్రాట్స్ బేటా. థ్యాంక్ యూ మమ్మీ. అంకుల్, మరి నాకు? నీకు ఫిజిక్స్ రాదా? ఫిజిక్స్, కెమిస్ట్రీ
కొంచెం హార్డ్ అనిపిస్తుంది అంకుల్. నాకు ఆ సబ్జెక్ట్స్ రెండు ఇష్టం లేదు. ఇష్టం లేదేంటి ఇష్టం లేదు? ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో 60 out of 60 వచ్చాయి. 60 out of 60? కాపీ కొట్టి రాసావా ఏంటి? లేదు అంకుల్, బాగా చదువుకున్నాను. కావాలంటే ఆకాష్ అడగండి, తనే నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. నీకు 92% వచ్చింది. 92%? కంగ్రాచులేషన్స్ శృతి. థ్యాంక్స్ అత్త. మరి వీళ్ళిద్దరి సంగతి ఏంటి? వాళ్ళిద్దరిని అసలు పట్టించుకోవట్లేదా? డాడీ, నేను ఎగ్జామ్స్ కూడా బాగానే రాశాను, కారు కూడా బాగానే రాశాను అంది. ఏం బాగా రాశారు? పొద్దున్నే ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసి నన్ను రమ్మన్నాడు కాలేజ్కి. ఇద్దరికి ఫస్ట్ ఇయర్ ఫీజు రిటర్న్ ఇస్తానన్నాడు. ఫీజు రిటర్న్ ఇస్తానన్నాడా? అంటే టీసీ ఇచ్చేసి కాలేజ్ లో నుంచి పీక్ పడేస్తారా? శృతి, నేను చెప్తే అస్సలు వినలేదురా వాళ్ళు. ఏమైనా కాలేజ్ లేకొట్టి పార్కులకు వెళ్లారు. నేను అడిగితే చదువుతున్నానని చెప్పారు. పోయినసారి ఒక కారుకి, ఇప్పుడు ఇద్దరికి స్టేట్ ర్యాంకులు వచ్చాయి. డాడీ, ఇద్దరికి 99.8%. డాడీ, వెల్ డన్ బేటా, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ కారుణ్య, వన్స్ అగైన్ యు డిడ్ ఇట్. కంగ్రాచులేషన్స్ రా అభి, కారుణ్య. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ ఆకాష్. ఏ మొద్దు, కంగ్రాట్స్ చెప్పవానే నాకు. కంగ్రాచులేషన్స్ అభి, కారుణ్య. ప్రిన్సిపల్ సార్ కాల్ చేసి ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పారు. నన్ను రమ్మన్నాడు రా. ఎంత మెచ్చుకున్నాడు తెలుసా నన్ను. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది ఇలాగే కంటిన్యూ చేయండి మీరందరూ. శృతి, ఆకాష్, మీరు కూడా. చాలా మంచి మార్క్స్ వచ్చాయి మీకు. ఆకాష్ ఇట్రారా. వెరీ గుడ్ బేటా, కీప్ ఇట్ అప్. అందరికన్నా తక్కువ ఈ మొద్దుకే వచ్చాయి. నాకు అన్ని మార్కులు ఎలా వచ్చాయని పరేషాన్ అవుతున్నా. ఆకాష్ నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే 92% కాదు 29% వస్తుంది. లెట్ us సెలబ్రేట్. మనం ఈ రోజంతా బయటనే. ఎల్లుండి ఊరికి వెళ్ళిపోదాం. మొద్దుదానా, ఏమన్నావే నన్ను? నేనేమన్నారా? కంగ్రాచులేషన్స్ చెప్పినా కదా. డాడీ సీరియస్ గా చెప్తా ఉంటే కాలేజ్ నుంచి వీక్ పరేసిందంటవా? టీసీ ఇచ్చేసిందంటవా? వాట్ ఏ జోక్. మొద్దు మొహం దానా, అందరికన్నా తక్కువ నీకే వచ్చినాయి. అయినా నీకెట్లా అనిపించిందిరా? ఆకాష్ తోటి కదా నేను చెప్పింది. బర్రె గొంతు పెట్టుకొని మాట్లాడి తినవాడు గాని. అరే మనం కూడా ఇప్పటి నుంచి పార్క్ పోయి చదువుకుందాంరా, మనకు కూడా స్టేట్ ర్యాంకులు వస్తాయి. అయినా నీకేమైందిరా? వీళ్ళిద్దరికన్నా ఎక్కువ తెచ్చుకుంటాం అనుకున్నా. నా గోల్ నీట్. డ్రాయింగ్ లో పోతుందే నాకు. డ్రాయింగ్ అంత పర్ఫెక్ట్ గా రాదు. అభి, వస్తున్నా డాడీ. 92% అంటే తక్కువ, చాలా ఎక్కువ అనుకుంటున్నాను నేను. వాడు ఎందుకు అలా అంటున్నాడు? నీ ఫోకస్ ఇక్కడ కాదు, నీట్ పైన పెట్టు. వస్తుందంటావా నాకు? దీంట్లో ఎక్కువ మార్కులు రాలేవు కదా. నేను తెప్పిస్తాను. నీకెందుకు? ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు శృతి. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. నాకు అసలు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక్క ముక్క కూడా రాదు. నీ వల్లే ఇదంతా. 60 out of 60 వచ్చాయి రెండిట్లో. నాట్ ఏ జోక్. ఐ లవ్ యూ శృతి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. మరి ఇది దోస్తులు ఈ రోజు వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ మాకెంతో బలాన్ని ఇస్తుంది, మాకెంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మరి సెకండ్ ఇయర్ లో కూడా వీళ్ళు ఇలాగే చదువుతారా? తర్వాత ఏం జరుగుతుంది? ఆకాష్ కూడా శృతికి ప్రపోజ్ చేశాడు కదా, మరి శృతి ఏమంటుంది? అసలు వీళ్ళందరి లైఫ్ లో ఏం జరుగుతుంది?